ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచి తిరిగి పునరుద్ధానుడైనటువంటి తరువాత ఆ గలిలయ నివాసులందరితో దేవుడు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వారితో పరలోకమునకు ఆరోహణమై వెళుతున్న సమయంలో ఎవరెవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వారందరి మనుషులకు, ఆయన శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి 120 మందికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా వలన వినినటువంటి తండ్రి వాగ్దానం కొరకు మీరు ఇప్పుడు కనిపెట్టి ప్రార్థన చేయండి అని దేవుడు యేసయ్య చెప్పాడు. ఇక్కడ తండ్రి వాగ్దానం ఏమిటి అనంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా ఉన్నప్పుడే ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను అని. ఆయన వచ్చి ఏమేమి చేస్తారో వాటి గురించి సమస్తాన్ని కూడా ముందుగా యేసయ్య బయలుపరిచాడు కొన్ని విషయాలు. కాబట్టి ఇప్పుడు ఈ ఆదరణకర్త కొరకు మీరు కనిపెట్టండి అని ముందే దేవుడు చెప్పాడు. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, మీరు నాతో కూడా ఉండునట్లు నేను మీకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాను అని ముందు దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దానాల కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు. ఈ వాగ్దానం కొరకు వారు కనిపెట్టి ప్రార్థించినప్పుడు 40 దినముల తరువాత ఇంకొక 10 దినములు ఆగారు. 50వ రోజు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి బలమైనటువంటి అభిషేకం పొందుకొని అన్య భాషలతో దేవుని ఘనపరిచారు. ఈ వాగ్దానం కొరకు వారు కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా తండ్రి వాగ్దానం నీ మీద ఉంది కాబట్టి ఆ వాగ్దానం కొరకు మొదట నీవు కనిపెట్టి ప్రార్థించాలి. ఎప్పుడు నీ శరీర సంబంధమైనటువంటి అవసరముల కొరకు మాత్రమే కాదు, కానీ ఆ తండ్రి వాగ్దానాన్ని నీవు కూడా ఈరోజు పొందుకునే విధంగా. ఆ వాగ్దానం ఏంటి అనంటే, పరిశుద్ధాత్మను నీవు పొందుకోవడమే తండ్రి యొక్క వాగ్దానము. సంఘమునకు దేవుడిచ్చిన బహుమానమే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ అంత్యకాలములో దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి ఆయన కొరకు బలముగా పని చేయడమే దేవుని వాగ్దానం. ఈ వాగ్దానం కొరకు మనము కనిపెడదాం. ఈ చివరి రోజుల్లో తప్పకుండా ఆ పరిశుద్ధాత్మ చేత మనము నింపబడి అభిషేకించబడి అపోస్తలులు పొందినటువంటి ఆత్మను మనము కూడా పొంది ఆయన కొరకు బలమైనటువంటి కార్యములు చేయుదుము గాక. ఆమేన్.